షేరింగ్ అంట బ్రో. టెంట్లు చూసిరా గైస్, అక్కడ డీజే పెట్టిరు, ధూమ్ నడుస్తుంది. ఇగో ఇక్కడ ఇదంతా లేక్ కనిపిస్తుందా? మొత్తం లేక్ పక్కన డీజే, పక్కకి క్యాంపెయిన్ కి టెంట్స్ ఉన్నాయి. ఇంతకన్నా ఏముంటుంది రా భయ్? రండిరా, బయటికి రండిరా. పైసలు సంపాదించుకొని ఏం చేస్తారా? రారా మీరు, ఇంకా బయటికి రారా? పైసలు సంపాదించుకొని ఏం చేస్తారని బయటికి రండిరా నాయన. వీకెండ్స్ రాకపోయినా నెలలో 15 రోజులకు ఒకసారి, సెకండ్ సాటర్డే సండే, లేకపోతే నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా తీసుకొని, ఎవ్వరు లేకపోతే మీరన్నా బయటికి రండి. లేకపోతే బతికిన రోజులు ఎక్కువ రోజులు బతకరు, బతికినా కూడా ఏమి ఎంజాయ్మెంట్ లేకుండా ఏదో ఉన్నాము అని చెప్పి. బయట ప్రపంచం ఇంకా చాలా ఉందిరా నాయన. బయటికి రండి, ఎంజాయ్ చేయండి. వారానికి ఒకసారి రాకపోయినా 15 రోజులకు ఒకసారి, లేదంటే నెలకు ఒకసారి, 2-3 మంత్స్ కన్నా ఒకసారి ఒక 2 డేస్ బయటికి రండి. ఫిజికల్గా, మెంటల్గా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు, ఎక్కువ రోజులు బతుకుతారు. లేకపోతే వాష్ అవుట్, ఏముండదు, లైఫే ఉండదు ఇంకా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇవి క్యాంపెయిన్ కొన్ని టెంట్స్, అక్కడ డీజే విత్, అక్కడ వచ్చేసి మనకి మంచి లేకు. సూపర్ ఉందిగా వ్యూ. రండి, ఇక్కడే రావాలనేమో మీ బడ్జెట్లో మీకు ఎక్కడైతే అక్కడ వచ్చి ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి. బయటకు వస్తే మానసికంగా, మీ మెంటల్గా మీరు అనేది ఇదైతే గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. మెంటల్గా మీరు బాగుంటేనే ఫైనాన్షియల్ కూడా బయటపడగలుగుతారు. కమ్అవుట్ గైస్, ఎంజాయ్ చేయండి, బయటికి రండి. బాయ్. ఇంతకన్నా ఎక్కువ చెప్తే సోదైపోతుంది.